తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 20 గంటల పాటు భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు కల్పించనున్నారు. ఇవాళ అర్ధరాత్రి 1:30 నుంచి రేపు రాత్రి 11:45 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఏకాదశి ఏర్పాట్ల కోసం భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రతిరోజు సుమారు 4,30,00,000 లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే రోజు 70,000 మందికి దర్శనం కల్పించాలనేది లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అక్కడ తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే తిరుమలలో ఇలవైకుంఠపురం అంటే ముఖ్యంగా స్వామివారు కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి. ప్రధానంగా ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఇప్పటికే టీటీడీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అంటే రేపటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే నేపథ్యంలో భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా స్వామివారి ఆలయంలో ప్రదర్శనకి సంబంధించి అంటే ఫల పుష్ప ప్రదర్శనతో భారీగా స్వామివారి ఆలయాన్ని ప్రత్యేక సుందరంగా అలంకరించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆలయం ఎలుపల కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ సెట్టింగ్ ప్రత్యేకంగా ఏదైతే సెట్టింగ్ కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. వైకుంఠ ఏకాదశి చూస్తున్నాము. ఏదైతే చాలా పుష్ప ప్రదర్శన అంటే పూర్తిగా ఇటు పదాలు కావచ్చు, మరోవైపు పుష్పాలు ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ శ్రీవారి ఆలయం ముందు కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 10 రోజులకు సంబంధించి భక్తులకి ఏ ఇబ్బందులు రాకుండా పూర్తిగా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి అయితే తెలిసిన పరిస్థితి ఉంది. భక్తులకి, సామాన్య భక్తులకి పెద్ద పీట వేసే విధంగానే టీటీడీ ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా భక్తుల కోసమే ఏదైతే ఈ అర్ధరాత్రి అంటే రేపు తెల్లవారుజామున 1:30 నుంచి ఏదైతే ముఖ్యంగా అదే రోజు అంటే రేపు మంగళవారం రాత్రి 11:45 అంటే సుమారు 20 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా చూస్తున్నట్టయితే 70,000 మందికి ముఖ్యంగా భక్తులకి, సామాన్య భక్తులకి సుమారు 70,000 మందికి ఇప్పటికే టోకన్లు కేటాయించిన పరిస్థితి. దానికి సంబంధించి 70,000 మంది భక్తులకి దర్శనాలు కల్పించే విధంగా టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం తిరుమల మానవీధుల్లో ఎక్కడ చూసినా భక్తులే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులకి అంటే సామాన్య భక్తులు ఎక్కువగా చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏ రోజు టోకెన్ కి సంబంధించి ఆ రోజే భక్తులకి దర్శనం కల్పించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. భక్తులకి ఏదైతే నిర్దేశించిన సమయం ఏదైతే కేటాయించామో ఆ సమయానికే భక్తులు రావాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఇదొక్కటే కాకుండా ముఖ్యంగా భక్తులు వైకుంఠం కాంప్లెక్స్ లో కావచ్చు, ఏదైతే చెడ్లలో వేచి ఉన్నటువంటి భక్తులకి సుమారు 16 రకాల ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నామని, ముఖ్యంగా మొదటి 3 రోజులకు సంబంధించి 24 గంటలు అన్న ప్రసాదాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని చెప్పేసి ఇప్పటికే ఆయన తెలిసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా టీటీడీ ప్రధానంగా వేడి పాలు, కాఫీ, టీ, బాదం పాలు, చిన్నపిల్లలకు పాలు సిద్ధంగా నిత్యం ఉంటాయని, ముఖ్యంగా రోజుకి 4,30,000 లడ్డూలు ఏదంటే భక్తులకి రోజువారీగా సిద్ధం చేస్తున్నామని చెప్పి భక్తుల లడ్డూ కౌంటర్లు కూడా ఏదైతే కియోస్క్ డిజిటల్ పేమెంట్ కియోస్క్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి వస్తుంది. భక్తులు నేరుగా వచ్చి ఆ సిస్టమ్ లో వచ్చి ఎంటర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి నేరుగా లడ్డూలు కేటాయించే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నగదు రహిత కియోస్క్ ఏర్పాటు చేయడానికి మొదటి నుంచి టీటీడీ మొగ్గు చూపుతోంది. దాని విధంగానే ముందుకెళ్తోందని చెప్పొచ్చు. మరోవైపు ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి. భక్తుల ఏదైతే టోకెన్ నిర్దేశించిన ప్రాంతంలో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఎన్ని గంటలకి స్వామివారి ఆలయంలోకి వెళ్ళాలి అనే సిస్టమ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. భక్తులు ఇన్ని గంటల పాటు ఏదైతే కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారో ఆ కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులు ఈ సమయానికి వెళ్ళాలి అనే విధంగా ఆ సిస్టమ్ లో సైలెంట్ వచ్చే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ భక్తులకు సంబంధించినటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ కావచ్చు, గదులు కేటాయిస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా భక్తులకు కూడా
నేరుగా వాళ్ళకి కేటాయించినటువంటి ప్రాంతాల్లో గడువు కూడా కేటాయిస్తున్నాం. భక్తులకి ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొత్తగా అందుబాటులోకి వచ్చినటువంటి వెంకటాద్రి పిఎస్సి ఫైవ్ ఏదైతే ఉందో దాంట్లో సుమారు రోజుకి 5,000 మంది భక్తులకు అక్కడ ఉండేందుకు అవకాశం ఏర్పాటు చేశామని చెప్పేసి వాళ్ళైతే తెలిసిన పరిస్థితి. మరోవైపు భక్తుల గదుల కోసం ఎక్కడ వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్నానపు గదులు ఒకవేళ వాళ్ళకి స్నానపు గదులకు సంబంధించి తిరుమలలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా ఘాట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. భక్తులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైతే భక్తులకి ఇచ్చినటువంటి ఫ్లాట్ ఏదైతే ఏ టైమింగ్ అయితే ఫ్లాట్ కేటాయించామో ఆ సమయానికి భక్తులు ఇక్కడికి చేరుకోవాలి. ఆ తర్వాత క్యూ లైన్ వైకుంఠం శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్లోకి భక్తులు చేరుకున్న తర్వాత భక్తుల్ని ఏదైతే లోపలికి పంపించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ జరుగుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఈ రోజు వీఐపీలు కూడా భారీగా రానున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం లోపే ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, ఇటు తమిళనాడు, కర్ణాటక, ఇటు దేశం వ్యాప్తంగా మొత్తం సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు, ఆయా రాష్ట్రాల మంత్రులు మొత్తం తిరుమలకి పర్యటన అవుతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా భారీగా తిరుమలకి రానున్న పరిస్థితి. రేపు కేవలం వీఐపీలు మొదట వీఐపీల దర్శనం కల్పించిన తర్వాత ముఖ్యంగా ఏదైతే ఉదయం 6 నుంచే సామాన్య భక్తులకి అవకాశం ఉంటుందని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలుస్తుంది. కానీ మినిమం ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. రైట్.